బయట ఎట్లా అదరగొడతారంటే వీళ్ళు ఎవరికి తెలివి లేనట్టుగా, ఎవరికి మాట్లాడ రానట్టుగా, వాళ్ళకు మాత్రమే తెలివి ఉన్నట్టుగా అన్నీ మాట్లాడతాం. మీరు చూసిండ్రు. వాళ్ళ కొడుకు ఒక 2 గంటలు మాట్లాడతాడు, అది 2 గంటలు మాట్లాడతాడు, చివరికి వచ్చి ఆయన 2 గంటలు మాట్లాడతాడు. ఎవరు మాట్లాడినా ఒకటి మాత్రం మాట్లాడతారు. నంబర్ వన్ మాట్లాడు, అన్నిట్లో నంబర్ 1. కానీ అన్నిట్లో నంబర్ 1 అయినటువంటి రాష్ట్రం ఇవాళ ఎందుకు వాళ్ళ ప్రభుత్వం కూలిపోయింది? ఇవాళ ఎందుకు అప్పుల ఊబిలో కూరుకుపోయినా? నేను ఆ రోజు చెప్పిన, నేను అన్నిట్లో నంబర్ 1 అంటున్నావు కదా, బాగానే ఉంది, కానీ అప్పుల్లో కూడా నంబర్ 1 అని చెప్పలేకపోతున్నాను అని. ఇక్కడ జీతపత్యాలు ఇవ్వలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత ఆర్థిక స్థితిగతుల మీద వైట్ పేపర్ ఇచ్చింది. వైట్ పేపర్ పెట్టిన వాళ్ళేనో అంగీకరించినట్టు, తెల్లజెండా ఇచ్చినట్లు లెక్క. నా దగ్గర ఏం లేదు, నేను అనేక రకాల హామీలు ఇచ్చినా కానీ అమలు చేయలేను అని పోతున్నాడు. ఎఫ్ఆర్బిఎం రుణాన్ని 3% నుంచి 3.5% పెంచండి. ఆర్థిక మంత్రికి దరఖాస్తు ఇస్తున్నాడు. మనకు మాట అన్నాడు, పెద్దన్న, మా పెద్దన్న అని. పెద్దన్నండి, తప్పకుండా కేంద్రం పెద్దనండి. మోడీ గారు ఏదైనా నిజంగానే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆపద వస్తాయి, ఇబ్బందులు ఉంటాయి, మళ్ళీ అంతిమంగా ఆదుకునే శక్తి సత్తా కేంద్రానికి మాత్రం ఉంటుంది, ఇంకో కేంద్రానికి ఆస్కారం లేదు. అందుకని నేను అంటున్నా, ఇంతకుముందు మా వెంకన్న చాలా గొప్పగా చెప్పిండు ఒక మాట. వాళ్లకు మళ్ళీ ఓటేసి మళ్ళీ వాళ్ళపై ఎక్కడో కొట్టాలు పెట్టుకొని మళ్ళీ మనకే తెస్తున్నానే కాదు. ఎందుకు మనకు మనమే ఓటేసుకొని మనకు మనమే ఎందుకు అభివృద్ధి చేసుకోలేమంటే మాట. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ క్వశ్చనే లేదు, మళ్ళీ వాళ్ళ అధికారం వచ్చే క్వశ్చనే లేదు, అయిపోయింది దాని పని. ఇవాళ ఆయన భాష చాలా మీకు గుర్తుంటాయి. ఆనాడు మనం ప్రకించిపోయిన భాష మాట్లాడుతుంటే, కానీ ఇవాళ ఆ భాష చూస్తే అసహించుకుంటున్నాం మనం. వాళ్ళకు ఓటు వేస్తే మోర్లు వేసినట్టే అనేది అనుకుందా, ఇతర పార్టీలకు ఓటేస్తే నోరులు వేసినట్టే అనేది. ఇవాళ ఆ పార్టీకి ఓటేస్తే నోరులు వేసినట్టే వేస్ట్ చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఆయన భాషలో చెప్పాలంటే, గాజులకు గడ్డి వేసి ఆవులకు పాలు పెడితే వస్తాయా? మరి ఎందుకు వేయాలి కాంగ్రెస్ పార్టీకి? మళ్ళీ ఎందుకు పిండాలి? మనం క్వశ్చన్ అండి. మనకే ఆవుకే గడ్డి వేద్దాం, ఆవుకే పాలు పిండుకుందాం మనం అంటారు.